సార్ రాజుగారు, మనము ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారము, పిరమిడ్ ప్రచారం చేస్తున్నాం కదా! మరి సమాజంలో అంతా కూడా శాకాహారం కాదు, మాంసాహారమే బలమైన ఆహారము. మాంసాహారం తింటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అన్ని పనులు చేయటానికి శక్తి సామర్థ్యాలు గానీ, తెలివితేటలు గానీ ఉంటాయనేసి ఒక నానుడి ఉంది మనకు. కాబట్టి మన ఒక ధ్యాన ప్రకారము మాంసాహారము, పాపాహారము, ఒక జీవహింస అనేది తప్పు, అహింసో పరమధర్మం అనేది మనం తెలుసు. కాబట్టి మరి దాన్ని మాన్పించేసి మనం శాకాహారం వైపుకు రావాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, అవి ఎంతవరకు మాంసాహారం అనేది కరెక్ట్ అనేది మీరు మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇందులో 3 అంశాలు తీసుకోవాలి సార్. మొదట, ఆహారము అనేది, మాంసం అనేది ఆహారం కాదు. ఇంకేతని మన శరీర నిర్మాణం చూసినా కూడా ఇది శాకాహారానికి ఉద్దేశించబడింది. ఉదాహరణకి మీరు ఒక కోడిగుడ్డు తీసుకుంటే అది అరగడానికి, డైజెస్ట్ అవ్వడానికి 48 నుంచి 72 గంటలు పడుతుంది, పూర్తి అరిగి. అలాగే మనకి తీసుకునే ఆహారం మనకి శక్తిని ఇవ్వాలి, మన శక్తిని హరించే ఆహారం అవ్వకూడదు. అరగడానికి మన శక్తి ఖర్చు అవుతుంది. ఇది పూర్తి శాస్త్రీయంగా ఆలోచన చేయాల్సింది. అలవాటుగా తింటున్నారు. రెండోది ప్రోటీన్స్ అన్నారు దీన్ని. ప్రోటీన్స్ మాంసకృతులు అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. ఇది రాంగ్. మాంసకృతులు కాదు, ప్రోటీన్ అనండి ఒకవేళ తెలియకపోతే. పత్రిజ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. దీన్ని మాంసకృతులు అనగానే మాంసాహారంలో మాంసకృతులు ఉన్నాయనుకుంటున్నారు. ఇప్పుడు మేక ఏ ఆహారం తిని ఆ మేకను తిన్నవాడికి మాంసకృతులు వస్తున్నాయి? మేక ఆకులు తింటుంది. ఆకులు తిన్న మేక దాంట్లో ప్రోటీన్ ఎలా వస్తుంది? అలాగే ఎద్దు, లేకపోతే ఏనుగు, లేకపోతే మనిషికి ఉపయోగపడే పనులు చేసే అన్ని జంతువులు అవి శాకాహార జంతువులే. వాటిని తింటే వీటికి ప్రోటీన్ వస్తుంది అనేది అజ్ఞానం. ఇవాళ సైన్స్ అంతా పెరిగింది. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక నివేదిక ఇచ్చింది. నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆ నివేదికలో కోడిగుడ్డు తెల్లసొనలో యావిడిన్ అనే విష పదార్థం ఉంది. ఇది బుద్ధిమాంద్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఫారెన్ కోళ్ళు, ఈ కోళ్ళ ఫారాల్లో తయారైన ఈ కోడి గుడ్డు, దాన్ని తయారు చేయడం కోసం ఎన్నో దానికి ఇంజెక్షన్స్ కానీ, ఎన్నో రసాయనాలు, ఎన్నో హానికరమైన హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి తీసుకున్న వాడికి ఆ విషం అందుతుందా, లేకపోతే పోషణ అందుతుందా? కనీసం ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు, పెద్దలు అందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఇచ్చే ఆహారం బిడ్డకి ఇది ఎలా తయారైంది, ఇది దీంట్లో ఉండే విషయాన్ని మనం ఆహారంగా ఇస్తున్నామనే ఇది లేదు. ఎంచేదంటే నెక్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు ఒక పరిశ్రమగా ప్రభుత్వాలు గుర్తించి వీళ్ళ పిల్లలకి, ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఈ కోడిగుడ్డుని ఆహారంగా అందిస్తున్నారు. ఇది బలమైన ఆహారం అనే అపోహత అందిస్తున్నారు. దీని మీద మనం తప్పనిసరిగా అవేర్నెస్ కల్పించడం కోసం మనం చేయవలసిన పని మీద మనం వర్క్ చేస్తున్నాము. ప్రభుత్వాలకి ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్ళడం కోసం మన ప్రయత్నం మనం చేద్దాము. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తెలివితేటలు, బలము అనేది, పౌరుషం అనేది, లేకపోతే శక్తి అనేది ఇది అపోహ మాత్రమే. మీరు ఒకసారి చూస్తే రాణా ప్రతాప్ సింగ్, భారతదేశంలో వీరుల చరిత్రను చూస్తే రాణా ప్రతాప్ సింగ్ మహావీరుడు. అక్బర్ చక్రవర్తిని ఇనప గుగ్గిళ్ళు తినిపించిన రాణా ప్రతాప్ సింహుడు శాకాహారి. ఛత్రపతి శివాజీ, ఆయన పేరు తలుచుకుంటేనే రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఛత్రపతి శివాజీ శాకాహారి. హరిశ్చంద్రుడు, విక్రమాదిత్యుడు, ఝాన్సీ లక్ష్మీబాయ్, ఎవరైతే వీరులు అన్నారో, భారతదేశంలో వీరులు అని అనుకున్న చరిత్రను సృష్టించిన మహావీరులందరూ శాకాహారులు, ఎవరు మాంసాహారులు కాదు. మీరు చరిత్రని సరిగ్గా తెలుసుకోవాల్సింది. అలాగే ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో, దేవుళ్ళు అన్నామో, వాళ్ళందరూ శాకాహారులు. బుద్ధుడు రాజు శాకాహారి, మహావీరుడు ఆ పరంపర, జైన గురువులు 12 మంది తీర్థంకర్లు అంటారు కదా, ఆ తీర్థంకర్లు అందరూ రాజపుత్రులు, రాజులు, వాళ్ళు శాకాహారులు. అలాగే సైంటిస్టులు, మీరు ఐన్స్టీన్ తీసుకోండి, న్యూటన్ తీసుకోండి, ఈవెన్ అబ్దుల్ కలాం తీసుకోండి, ఎవరైతే శాస్త్రవేత్తలు, మేధావులు అయ్యారో వారందరూ శాకాహారులు. మీరు వాళ్ళని చూడాలి. ఎవరైతే మాంసం తీసుకున్నారో, మాంసాహారం తీసుకుంటే తెలివి వస్తుంది అనుకుంటున్నారో, ఇది అపోహ మాత్రమే, అశాస్త్రీయమైన అలవాటు. మాంసాహారం మనకు శక్తినివ్వదు. ఆ రకంగా మీరు ఆలోచించాలి. రెండవది, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నిటిని పక్కన పెట్టి మన ప్లేట్లో తీసుకునే ఆ మాంసం ముక్క, దాని వెనక ఎంత ఆవేదన ఉంటుంది. ఒక జీవిని చంపి తినవలసిన అవసరం ఏంటి? ఇవాళ ఈ భారతదేశం 1600కు పైగా రకాల పదార్థాలని పండించిచ్చే గొప్ప భూమిది. ఇక్కడ నదులు ఉన్నాయి, జీవ నదులు ఉన్నాయి.
వేల సంవత్సరాలుగా వ్యవసాయం చేసిన నైపుణ్యం అన్న రైతులు ఉన్నారు. ఈ భూమిలో పండినన్ని పంటలు ఎక్కడా రావు. 1600 పైగా మనకి పోషకాలను ఇచ్చే ఆహారాన్ని ఇచ్చే ఈ భూమిలో ఇంత ఆహారం లభిస్తుంటే ప్రత్యేకించి వెళ్ళి జీవుల్ని చంపి బాధపెట్టి దాన్ని తినవలసిన అవసరం మనకి లేదు. ఇవన్నీ పండుతాయి. ఆ జీవి ఎంత వేదన పడుతుంది హృదయంతో ఆలోచన చేస్తే. లక్షలాది అమాయక జీవులు ప్రతిరోజు మనిషికి తిండి కోసం బలవుతుంటే మనం ఏమి సాధిస్తాము? మనం ఏం చేస్తే అదే ఫలాన్గా పొందుతామనే మౌలిక సూత్రాన్ని విస్మరించి మనం బాధ పెడితే బాధే, హింసిస్తే హింసే. ఇది ప్రకృతి నియమం. మనం ఏమిస్తామో అది వస్తుంది, మనం ఏం కోరామో అది రాదు. హింసిస్తే హింసే వస్తుంది. అందుకనే ఋషులు అది మనకి పాపం పుణ్యం అనే పద్ధతిలో కొన్ని చెప్పి ఉండొచ్చు, కానీ వాస్తవానికి మనం ఆలోచించవలసింది ఏంటంటే మన జీవితాలు బాగుండాలి అంటే మనం బాగోని పని చేస్తే బాగా ఎలా ఉంటాయి? ఏడిపిస్తే ఏడిపే కదా ఉంటుంది. అన్ని ఇళ్లలో దుఃఖం ఎందుకుంది? సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ఏ ఇంట్లో అయితే రక్తమాంసాలు తింటారో ఆ ఇంట్లో సుఖము శాంతి ఉండదు. సుఖము శాంతి లేనిది ఏముంటే ఉపయోగం? ఇది నేను మాట్లాడే మాట కాదు, మన సనాతన హిందూ ధర్మం చెప్పిన మాట. ఏ ఇంట్లో అయితే రక్తమాంసాలు తింటారో ఆ ఇంట్లో సుఖము శాంతి ఉండదు. ఎందుకని ఉండదు? రక్తమాంసాలు మాంసం మనుషులు తినడం ఏంటి? ఇది రాక్షసుల పిశాచుల ఆహారము అనబడును అని వైశేషిక దర్శన గ్రంథంలో ఉంది. భారతీయ షడ్దర్శన గ్రంథాలు ఇవేవి బోధలు కాదు, ఇది సైన్స్. ఈ గ్రంథాలు వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు ఋషులు తపస్సు చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని ఏదైతే మనిషి చేయకూడని పనో అది చెప్పారు. వేదం సర్వ ప్రామాణిక గ్రంథం. అలాంటి వేదంలో, అధర్వణ వేదంలో మాంసం తినే, ఆ గుడ్లని గర్భస్థ పిండాలని తినే ఇలాంటి దుష్ప్రవృత్తి కలవారిని సమాజంలో లేకుండా చేయడం ఉచిత కార్యమని అధర్వణ వేదంలో ఉంది. వేదం మనకి ప్రామాణిక గ్రంథం. ఇది వేదభూమి. ఇదేదో మంత్రాలు కాదు, ఇది సత్యానికి సంబంధించిన బోధ. అయితే మాంసాహారం అనేది ఎట్టి పరిస్థితుల్లోని అది ఆహారము కాదు. మనిషి ఆ పని చేయకూడదు. తినడం కోసం ఇంత నాగరికులం అయిన తర్వాత కూడా ఇంకా అనాగరికంగా జీవుల్ని చంపుతినడం అనేది ఆటవిక జీవన విధానం. ఇది ఆటవిక ధర్మం. ఏంటంటే బలమున్నవాడిదే రాజ్యం అనేది ఆటవిక ధర్మం. మైట్ ఈజ్ రైట్. ఇది నాగరిక సమాజం. బలవంతుడు బలహీనుల్ని కాపాడాలి. మనకంటే చిన్న జీవుల్ని మన స్వార్థం కోసం వాడుకోవడం అనేది న్యాయం కాదు, ధర్మం కాదు. దాన్ని మనం వీలైతే పోషించాలి, లేకపోతే దూరంగా ఉండాలి. చాలామంది చేసే వాదన ఏంటంటే ఈ కోళ్ళని మేకల్ని మనం తినకపోతే అవి పెరిగిపోతాయని. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కుక్కల్ని, ఎలుకల్ని, లేకపోతే ఈ దోమల్ని, లేకపోతే ఇంకా అనేక జీవుల్ని మనం తింటున్నామా? వాటి జనాభా నియంత్రించే బాధ్యత సృష్టి చూసుకుంటుంది. ప్రకృతి దేన్ని ఎంతవరకు ఉంచాలో, దేన్ని ఎంతవరకు తగ్గించాలో, డైనోసార్స్ని మనం తినేస్తే పోలే, ఈ సృష్టిలో లేకుండా పోయినాయి. ఏదైతే అవసరమో అది ప్రకృతిలో ఉంటాయి, ఏదైతే అవసరం లేదో అది ప్రకృతి దాన్ని చేస్తుంది. ఇది మన డ్యూటీ కాదు, ఇది వితండవాదం. దయచేసి అందరం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతి మనిషి ఆలోచించవలసింది తన బిడ్డలకి ఎట్టి పరిస్థితులని రక్తమాంసాలని అలవాటు చేయకూడదు. శాంతి, సహనము, మంచి గుణాలు మనుషులు పెరగాలి అంటే ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు. యథా భోజనం తదా మనస్సు, మానసం అంటారు. జైసా అన్ వైసా మన్. అలాంటి రక్తమాంసాలు క్రూరమైన తిండి తినిపించి మంచి బుద్ధులు రావాలి అని ఎలాగా మనం ఆశించగలుగుతాం? విషబీజాలు నాటితే అమృత ఫలాలు వస్తాయా? ముళ్ళ విత్తనాలు నాటి పూలు పంట రావాలని కోరుకోవడం ఎలాంటిదో, అలాగే మన బిడ్డలకి ఇలాంటి అలవాటు చేసి, రక్తమాంసాలు అలవాటు చేసి, క్రూరమైన అలవాట్లు చేసి అది బాగుండాలి అని అంటే ఎలా అవుతుంది? అంచేత ఎట్టి పరిస్థితులని మనిషి తప్పనిసరిగా మిగిలిన ఏమీ అవసరం లేదు. అహింసయే పరమధర్మం అని చెప్పిన ఈ గొప్ప భూమిలో, ఈ వేద భూమిలో, ఈ భారతదేశంలో హింస జరగడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే జరగకూడదు. ముఖ్యంగా తినడం కోసం ఇంత హింస. సెకండ్కి లక్షల జీవులు, ఒక్క సెకండ్లో 255 జీవుల్ని ఆంధ్ర రాష్ట్రంలో తిండి కోసం చంపేస్తున్నారు. ఒక్క సెకండ్కి సగటున ఈ తెలుగు రాష్ట్రాల్లో 255 నిమిషానికి సుమారు 15,000, 16,000 జీవుల్ని తినడం కోసం చంపేస్తున్నారు. రోజుకి లక్షల జీవుల్ని తిండి కోసం అతి ఘోరంగా హింసించి చంపేస్తున్నారు. కనీసం ఇది ఆలోచించవలసింది ఏంటంటే, ఇంత హింస అవసరమా మనకి? ఇంత రక్తకప్పు కూడా అవసరమా మనకి? రెండవ ప్రశ్న ఏంటంటే, మాంసాహారం వల్ల వచ్చే జబ్బులు
అనారోగ్యాలు మీరు లిస్ట్ చూడండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సుమారు 259 రకాల దీర్ఘ వ్యాధులు రావడానికి కారణం మాంసాహారం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సమయంలో చెప్పింది. తర్వాత అనేక కారణాల వల్ల దాన్ని మళ్ళీ గట్టిగా మాట్లాడరు. 259 రకాల దీర్ఘ వ్యాధులు అంటే మాంసాహారం వల్ల ఏ వ్యాధులు వస్తాయో చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. శాకాహారం వల్ల ఈ వ్యాధి వస్తుందని చెప్పే ఒక్కరు చెప్పమానండి. మనిషి అనారోగ్యం ఏ ఆహారం వల్ల వస్తుంది అని చెప్పడానికి మాంసాహారంలో 259 రకాల జబ్బుల్ని చూపించగలుగుతాం. క్యాన్సర్ వ్యాధి రావడానికి కారణం మాంసాహారం, అనేక రుగ్మతలు రావడానికి కారణం మాంసాహారం, పెరాలసిస్ లాంటి వ్యాధులు రావడానికి కారణం మాంసాహారం. ఇది మాంసాహారం వల్ల ఇది వస్తుందని డాక్టర్లు నిపుణులు చెప్తున్నారు. పలానా శాకాహారం వల్ల ఈ జబ్బు వస్తుందని చెప్పే ఒక పేరు చెప్పమానండి. ఆరోగ్యం కావాలన్నా, జీవితం బాగుండాలన్నా తప్పనిసరిగా ప్రతి మనిషి శాకాహారం అవ్వాలి. చాలా సంతోషం సార్ రాజు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు కూడా ఒక చిన్న ఆలోచన వస్తున్నాడు. అందుకే మీరు అన్నట్లు శాకాహారమే చాలా విలువైన ఆహారము, అది అమృత ఆహారం అని అన్నారు కదా. మాంసం తిన్న మనిషి మంచం ఎక్కుతుంటే ఆకులు తిన్నటువంటి మేక కొండలు గుట్లు ఎక్కుతుంది చూసారా. ఇది ఆకులు అలుములు తినే అంత బలాన్ని సంపాదించినప్పుడు మరి మనిషి మాంసం తిన్నప్పుడు బలంగా ఉండాలి కదా. కానీ ఎందుకు జబ్బులు పాలవుతున్నారంటే మాంసాహారము మానవ ఆహారం కాదు. అలాగే మీరు చెప్పినట్టు శరీర నిర్మాణం కూడా మాంసాహారానికి తగినది కాదు. కాబట్టి మంచి విషయాలు నాకు. ఆ పాట పాడండి, మాంసాహారం మానే రోజు రావాలని. ఉంటుంది సార్. మాంసాహారము మానే రోజులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారము మానే రోజులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారము మానే రోజులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికేటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, క్రిమికేటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి, పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక, అపవిత్రము చేసుకొనుట మంచిది కాదని తెలియండి. మాంసాహారము మానే రోజులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమల్లి, మానవులు మాంసము తినుట ఏమి ధర్మమల్ని, మీలాగే పరప్రాణులన్న నీతి తెలియరల్ని. నిన్ను నీ వాళ్ళను గాని, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా చంపుకు తింటే, నిన్ను నీ వాళ్ళను గాని ఎవరైనా వండుకు తింటే మీకు ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మాంసాహారము మానే రోజులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ఇతర జీవులను వధించి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపితే, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపితే, నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా, నీ కడుపు కడుపేనా లేకుంటే శ్మశానమా. ఆ జీవుల ఆత్మఘోషలో నీ చెవులకు వినపడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలో నీ చెవులకు వినపడలేదా. నీ కఠినపు హృదయములోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారము మానే రోజులు రావాలి, శాకాహారము అందరూ కాల్సి జీవించాలి. మాంసాహారము మానే రోజులు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణంతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి.
ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. వండర్ఫుల్, అద్భుతం.